జై శ్రీమన్నారాయణ. నక్షత్రాల సిరీస్ వీడియోలో 18వ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధ గ్రహం. జ్యేష్ఠ నక్షత్రం యొక్క బలము బలహీనత ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. జ్యేష్ఠ నక్షత్రం యొక్క బలం వచ్చేసి వీరు మెంటల్లీ చాలా స్ట్రాంగ్. కుటుంబంలో అయినా ఆఫీస్లో అయినా ప్రతి ఒక్కరిని శాసించే అద్భుతమైన శక్తి వీరిలో ఉంటుంది. వీరికి ఆత్మగౌరవం చాలా ఎక్కువ. వీరి దగ్గర వాళ్ళకి ఎవరికైనా కష్టం వస్తే ఆదుకోవడంలో ముందుంటారు. జ్యేష్ఠ నక్షత్ర జాతకుల యొక్క ప్రధాన బలం వచ్చేసి జ్యేష్ఠ అంటేనే పెద్దది అని అర్థం. లీడర్షిప్, నాయకత్వ లక్షణాలు వీరి రక్తంలోనే ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకుల యొక్క బలహీనత వచ్చేసి వీరు చెప్పిందే ఎదుటివారు వినాలనే పట్టుదల వీరిలో చాలా ఎక్కువగా, డామినేషన్ క్యారెక్టర్ చాలా ఎక్కువగా ఉంటుంది. కోపం వస్తే కంట్రోల్ అవ్వడం చాలా కష్టం. మాటలు చాలా పదునుగా ఉంటాయి, కానీ మనసు మాత్రం విన్న. జ్యేష్ఠ నక్షత్ర జాతకుల యొక్క ప్రధాన బలహీనత వచ్చేసి ప్రతి ఒక్కరి మీద ఆధిపత్యం చెలాయించాలి అనే ఒక సందర్భంలో చాలా మందికి వీరి శత్రువులాగా కనబడతారు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఏ రంగంలో అద్భుతంగా రాణిస్తారో చూద్దాం. లాయరు, డిఫెన్స్, పోలీస్, ఆర్మీ, సినిమా, రాజకీయం, డైరెక్షన్, లీడర్షిప్, సొంత బిజినెస్లు, ఇలాంటి వాటిలలో అద్భుతంగా రాణిస్తూ ఉంటారు. జ్యేష్ఠ నక్షత్ర జాతకుల యొక్క అదృష్టమైనటువంటి వారం బుధవారం, అదృష్టమైనటువంటి సంఖ్య 5, అదృష్టమైనటువంటి రంగు ఆకుపచ్చ రంగు, అదృష్టమైనటువంటి దైవం వినాయకుడు, అదృష్టమైనటువంటి వృక్షం విప్ప చెట్టు. విప్ప చెట్టు దొరకడం చాలా కష్టం కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ప్రతి బుధవారం రోజున మీ ఇంట్లో ఉన్నటువంటి తులసి మొక్కకి నీరు పోసి గణపతికి గరికతో పూజ చేయడం వల్ల మీ జాతకంలో ఉండే బుధగ్రహ దోషాలని తొలగిపోయి అద్భుతమైనటువంటి ధనయోగం మీకు వరుస్తుంది. మరి మీలో ఎంతమంది జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఉన్నారు? నేను చెప్పినటువంటి క్వాలిటీస్ మీలో ఎంతమందికి కరెక్ట్గా ఉన్నాయి? మరి మీ సర్కిల్లో ఉన్నటువంటి జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి ఈ వీడియోని షేర్ చేయండి. జై శ్రీమన్నారాయణ.